హాస్పిటల్లో చప్పటి తిండి తిని మా అత్త నోరు చప్పబడిపోయి ఉండదు. ఈ చిరుగాడి బిర్యానీ తిన్నదంటే పోయిన ప్రాణం అట్ట లేచి రావాల. చూసి నిన్ను ఏదో అంటాటని నవ్వుకుంటాటని అనుకోకు. మింగల్ అవుతామని పట్టికొచ్చి అట్ట సింగిల్ గా నువ్వు ఉండిపోకు. కూచిపూడి బల్లె బల్లె భాంగరను వచ్చుండాల్సిన పనిలేదోయ్. వచ్చినట్టు నీ కాలు చెయ్యి ఊపి ఎంటర్టైన్మెంట్ కుమ్మేసే. ఒరేయ్, పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టుండదురా. సచ్చినోడా, బిర్యానీ ఒక్కడవే చేసుకుని తింటుండవా? నీ కోసం అంత చేస్తాను. నా కోసం నేను ఎప్పుడైనా చేసుకున్నానా చెప్పు? ఏంది, నా కోసం చేస్తుండావా? అవును, ఇందాక నువ్వే చెప్పుండవు 2 రోజుల నుంచి నోరు చప్పబడిపోయి ఉండదని. అందుకే ఏం చేద్దామని ఆలోచించినాను. నీకు నా బిర్యానీ అంటే ఫేవరెట్ కదా. అవును, అందుకే రెడీ చేస్తాను. అయిపోయి ఉండదులే. అయ్యో నా బంగారం, బిన్న కానివ్వరా? ఆ వాసనకి ఎప్పుడెప్పుడు తిందావా అనిపిస్తా ఉండదు. సరేలే అత్త, అవ్వాలి కదా. ఒక్క 10 నిమిషాలు అట్ట కూర్చో, నేను ఇట్టా తీసుకొచ్చేస్తాను. వెళ్ళు, కూర్చో. నువ్వు చచ్చిందాకా కాదు, నువ్వు మళ్ళీ పుట్టిందాకా నా ప్రేమ ఇట్టాగే ఉంటది. ఆ విషయంలో నువ్వేమీ బాధపడాల్సిన పని లేదు. నువ్వు తిను. అవునత్తా, అంతా నువ్వే తినేస్తే అట్ట మళ్ళీ నేను తినమల్లే. తాగుబోతు సచ్చినోడా. ఇదిగో, మళ్ళీ ఆ మాట అంటే బాగుండదు, ముందే చెప్తాంటాను. ఒట్టేసి చెప్పినాను కదా తాగననే, మళ్ళా తాగుబోతు అంటావేంది? అవునవును, సారీ రా, తప్పైపోయి ఉండాది. అత్త, నీకు తెలిసినా నేను తాగకుండా చేసిన మొదటి బిర్యానీ ఇదే. అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగుండాదిరా. సరే, ముందు తిను. నువ్వు చెప్తా ఉంటే నాకు ఆకలేస్తా ఉండదు. సరే, నేను పెడుతుండ్రా, నువ్వు తిను. పెట్టత్త, ఆకలేస్తా ఉండదు. త్వరగా ఏదో ఒకటి చేయాలి సార్. మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి. మీకు అన్నిటికంటే సమస్య హాస్పిటల్లో ఉంది. ఆ మంటల్లో గాయపడిన మీ స్టాఫ్లో ఒక అతను హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నాడు. అతను సేఫ్గా బయటపడితేనే మీకు ఏ ఇబ్బంది లేదు. ఒకవేళ అతనికి ఏమైనా జరిగింది అంటే టోటల్గా మీ షాపు మెయింటెనెన్స్ అంతా చూసుకునేది మీ అబ్బాయే కాబట్టి ఆయన్ని జైల్లో పెట్టే అవకాశం ఉంది. లేదు సార్, మా అన్నను ఎందుకు జైల్లో పెడతారు? మా అన్న ఏ తప్పు చేయలేదు. అది మీకు తెలుసు. మీ లాయర్గా నేను నమ్ముతాను. కానీ ఒక వ్యక్తి మరణించాడు అంటే దానికి కంపెనీ యాజమాన్యమే కారణం అవుతుంది. మీ అశ్రద్ధ వల్లే, కార్మికుల పట్ల మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఆ వ్యక్తి చనిపోయాడని కోర్టు భావిస్తుంది. సో అదే జరిగింది అంటే మీ అబ్బాయికి శిక్ష పడక తప్పదు. ఏంటి లాయర్ గారు మీరు చెప్పేది? ఇప్పుడు మా ఆయన అరెస్ట్ చేస్తారా? ఇందులో ఆయన చేసిన తప్పేంటి? ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారు?
మావయ్య గారు మీరేం మాట్లాడరేంటండి? లాయర్ గారు ఏంటి ఆయన అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు అని ఏదేదో మాట్లాడుతున్నారు. అమ్మ దుర్గా, నువ్వు కంగారు పడకు. అర్జున్కి ఏమీ కాదు, నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఆ లాయర్ చెప్పింది చూస్తా ఉంటే మా అన్నకి శిక్ష పడ్డం తప్పేలా లేదు. ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నది. షాపింగ్ మాల్ కి మనం ఎలాగో సెక్యూరిటీ అరేంజ్ చేశాం. ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో మనకు తెలుసు. దానికి సంబంధించిన ఆధారాలన్నీ ఒక రిపోర్ట్లా తయారు చేసి పోలీసులకు ఇవ్వచ్చు. కాకపోతే ఇక్కడున్న ప్రమాదం ఏంటంటే లాయర్ గారు చెప్పినట్టు హాస్పిటల్లో ఉన్న వ్యక్తికి జరగకూడదు ఏదైనా జరిగిందంటే మాత్రం బావగారికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఆయన్ని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. అయినా ఇన్నాళ్ళు ఎప్పుడు లేంది ఉన్నట్టుండి ఇప్పుడు ఇలా జరుగుండది. ఇదంతా చూస్తుంటే ఇది యాదృచ్ఛికంగా జరిగినట్టు లేదు. బావగారి మీద కోపంతో ఎవరో కావాలనే చేసినట్టుంది.